డిజిటల్ ఎక్స్క్లూసివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాకిస్తాన్ మరోసారి బరితెగింపులకు పాల్పడుతోంది. టీటీడీ ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాజధాని ఏదైతే ఉందో కాబుల్పై ఒక రకంగా బాంబుల వర్షాన్ని కురిపిస్తోందని చెప్పొచ్చు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ బాంబుల వర్షంతో ఒకవైపు టీటీపీ స్థానాలను లక్ష్యంగా చేసుకుని తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ని స్థానాలను కూడా లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఫైటర్ జెట్లు కాబుల్ నగరంలో వైమానిక దాడులకు తెగబడ్డాయని చెప్పొచ్చు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని పేరుల శబ్దంతో ఒకవైపు దద్దరిల్లిపోయింది. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము ఫైటర్ జెట్స్ కి సంబంధించినటువంటి ఫైర్ ఏ విధంగా ఉందో. సో ప్రెజెంట్ నగరంపై అసాధారణ వైమానిక దాడులు జరిగినట్లు కూడా ఆఫ్ఘన్ అధికారులు ఒకవైపు ధృవీకరించారు. దీనిపై తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజిహిద్ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. కాబుల్ నగరంలో పేలుడు శబ్దం వినిపించింది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అంతా బాగానే ఉంది. ఈ సంఘటనపై పూర్తిగా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటి వరకు ఎటువంటి నష్టం జరిగినట్లు ఒకవైపు నివేదిక కూడా రాలేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా పోస్ట్ చేయడం జరిగింది. కానీ పేలుడు తర్వాత కాల్పుల శబ్దం కూడా వినిపించిందని చెప్పి ఇటు ఒకవైపేమో నివాసితులు చెప్తూ ఉన్నారు. మరి మొత్తానికి అసలు ఒకవైపు భారత్లో ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇక్కడ పర్యటన జరుగుతున్నారు. ప్రస్తుతం భారత్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ పర్యటిస్తుంటే పాకిస్తాన్కి ఏం జరిగింది అంటే ఒక రకంగా భారత్ను దెబ్బతీసే విధంగా ఏ రకమైనటువంటి దాడులు చేయడానికైనా కూడా పాకిస్తాన్ సిద్ధపడుతుందనే దీన్ని చూస్తే అర్థమవుతుంది. ముత్తాకి పర్యటన టైంలోనే ఈ దాడులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ దాడిని ఎలా చూడొచ్చు అని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు. సో భారత్తో ఆఫ్ఘన్ స్నేహాన్ని తట్టుకోలేకపోక ఈ పని చేస్తోందా పాక్, మరి మరోసారి ఇలాంటి పనులకు దిగబడుతోందా అంటే భారత్ని ముట్టుకోవాలంటే ఇటు మన సైన్యాన్ని అలాగే మన తాకిడిని తట్టుకోవడం కష్టం అని చెప్పేసి చాలా భయంతో వణికిపోతున్నటువంటి పాకిస్తాన్ మరోసారి ఇప్పుడు తన వక్రబుద్ధి ప్రదర్శించిందని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్లో ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి పర్యటిస్తున్న వేళ ఆఫ్ఘన్ రాజధానిపై అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్పై బాంబుల వర్షం కురిపించడం ఏంటి? ఇన్ని రోజులు ఒకరిలాగా ఉండి ఇప్పుడు ఎందుకు అలా ప్రవర్తిస్తోంది అనే దానికి కూడా ప్రస్తుతం అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సో మొత్తానికైతే అది ముమ్మాటికి పాకిస్తాన్కి సంబంధించి పనేనని చెప్పి ఆఫ్ఘన్ పౌరులు కూడా ఇటు ఒకవైపు ఆరోపిస్తూ ఉన్నారు. దీనిలో నో డౌట్. ఎందుకంటే భారత్తో ఆఫ్ఘనిస్తాన్ స్నేహాన్ని తట్టుకోలేకపోతున్నటువంటి పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తున్నటువంటి ఈ టైంలోనే కాబుల్లో ఈ దాడులకు పాల్పడటం అనేది పలు అనుమానాలకైతే తావిస్తూ ఉంది. తెహ్రీక్ ఈ తాలిబాన్ అగ్రనేతలే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్లు తెలుస్తూ ఉంది. అర్ధరాత్రి కాబుల్ నగరంపై బాంబుల వర్షం కురిపించినట్లు ఒకవైపు పౌరులు ఆరోపిస్తున్నారు. భారత్లో ఆఫ్ఘన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటన సందర్భంగానే ఈ పేలుడు జరిగాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత రక్షణ శాఖ అధికారులతో కీలక భేటీలో పాల్గొననున్నారు. ఇవాళ ఇరు దేశాల ప్రతినిధుల భేటీతో పాకిస్తాన్ ఒకవైపు భయపడుతూ ఉందని చెప్తూ ఉన్నారు. సో దీంతో ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు అని ఒకవైపు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా పాకిస్తాన్ ఎందుకు ఇంత వక్రబుద్ధి ప్రదర్శిస్తూ ఉంటుంది ఎవ్రీ టైం? పాకిస్తాన్ ఎందుకు ఇప్పుడు కాబుల్లో అనవసరంగా సడన్గా ఎందుకు కాల్పులు జరుపుతుంది? వాళ్ళ సైన్యం గురించి తక్కువ అంచనా ఎందుకు వేస్తుంది? ఎవ్రీ టైం పాకిస్తాన్ ఎందుకు ఇలాంటి వక్రబుద్ధులకు పాల్పడుతూ ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికైతే పాకిస్తాన్ ఇరు దేశాలపైన కంటిన్యూస్గా ఇలా దాడులు జరుపుతూ ఉన్నది. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణాన్ని ప్రకటిస్తూ ఉంది. ఒకవైపు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. ఏదైతే ఈ దీనికి మనం చూస్తూ ఉన్నాము ఫైనాన్షియల్గా దెబ్బతీస్తూ ఉన్నారు. ఇటు పాపులేషన్లో పరంగా కూడా వాళ్ళు దెబ్బపడుతూ ఉన్నారు. ఇటు సైన్యం కూడా దెబ్బపడుతూ ఉంది. ఒకవైపు వాళ్ళ బలూచిస్తాన్కి దాడుల్ని తట్టుకోలేక ఒకవైపు వాళ్ళు అతలాకుతమవుతున్నటువంటి వేళ ఈ టైంలో కూడా భారత్ మీద ఫోకస్ చేయడం, భారత్ ఎవరెవరితో భేటీ అవుతున్నదని అనుకోవటం. అంటే భారత్ వైపు ఎవరున్నా, ఎవరి స్నేహం ఉన్నా, ఎవరు భారత్ ఎవరికి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా భారత్ మీద మాత్రం ప్రత్యక్షంగాను పరోక్షంగాను అటాక్ చేయడం అనేది కామన్గా మారిపోయింది.
ఎందుకంటే మనం చూడొచ్చు ఇప్పుడు తేరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆవరణలోకి వస్తుంది. కానీ ఇలా అంటే వాళ్లకు సంబంధించినటువంటి చుట్టుపక్కల దేశాలతో కూడా ఎందుకు ఇంత తగాదాలు పెట్టుకుంటున్నాయని చెప్పి ప్రస్తుతం ఒకవైపు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న ఇటు పూర్తిగా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వ్యవహరిస్తోంది. ఒకవైపేమో ఎటువంటి నష్టం అయితే జరగలేదని చెప్పి తాలిబాన్ ప్రతినిధి ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రస్తుతం అంటే అక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు, బట్ ఫైటర్ జెట్లను తట్టుకోలేక ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫైటర్ జెట్ని యూజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్ మీద మనం చూడొచ్చు, ఫొటోస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ స్థావరాలను ధ్వంసం చేసే విధంగా బాంబులు విసురుతూ ఉన్నారు. సో ప్రజెంట్ దానికి సంబంధించి బాంబుల వర్షం అని చెప్తూ ఉన్నారు అక్కడ. అండ్ ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి పౌరులు వణికిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సడన్గా అటాక్ చేయటం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే దీంతో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని పేలుళ్ల శబ్దంతో ఒక్కసారిగా ఈ రాజధాని నగరం అంతా కూడా దద్దరిల్లిందని చెప్పొచ్చు. అయితే నగరంపై అసాధారణ వైమానిక దాడులు జరిగినట్లు ఆఫ్ఘన్ అధికారులు ఇటు ధృవీకరించారు. దీనిపై తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాబూల్ నగరంలో ఇటు శబ్దం అయితే వినిపించింది, కానీ ఎవరైతే భయపడాల్సిన అవసరం లేదు, అంతా బాగానే ఉంది. సంఘటనకు సంబంధించి పూరి దర్యాప్తు జరుగుతోంది. దీనికి సంబంధించి అసలు అటాకింగ్కి గల కారణాలేంటి, ఒకవేళ ముత్తాకి కనుక అమీర్ ఖాన్ ముత్తాకి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, ఒకవేళ బయటకు వచ్చేసిన తర్వాత అంటే కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పేలుళ్ళు ఆగిపోతాయా, ఆ తర్వాత అసలు దానికే గల కారణం అయితే కనుక ఖచ్చితంగా దీని గురించి యాక్షన్స్ ఉంటాయని చెప్పి కూడా ఒకవైపు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే పేలుడు తర్వాత కాల్పుల సిద్ధం కూడా వినిపిస్తోందని చెప్పి నివాసులు అంటే వాళ్ళ సైన్యం ఏమైనా ఎంటర్ అయిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతోంది. పూర్తి నివేదిక కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము ఆఫ్ఘన్లో ఉన్నటువంటి భారత్తో ఆఫ్ఘన్ స్నేహాన్ని తట్టుకోలేకపోతోంది అనేది మాత్రం క్లియర్ కట్గా మనకి అర్థమవుతోంది. అంటే భారత్ ఆఫ్ఘన్ స్నేహం చేస్తే పాకిస్తాన్కు నచ్చదా, అసలు పాకిస్తాన్ ఎందుకు భారత్ ఏ పని చేసినా ఏ కంట్రీతో ఉన్నా కూడా పాకిస్తాన్ ప్రతిసారి ఎందుకు ఇలా తన హస్తాన్ని యూజ్ చేస్తుంది, ఎవ్రీ టైం తన సైన్యాన్ని ఎందుకు వాడుకుంటుంది. ఒకవైపు ఏమో మనము కంటిన్యూస్గా వాళ్ళు దాడులకు మన భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత కూడా కంటిన్యూస్గా వాళ్ళు చేసినటువంటి అటాక్స్ వల్ల చాలా మేరకు బలూచిస్తాన్ చేసిన అటాక్ వల్ల సైన్యాన్ని కోల్పోయటం జరిగింది. ఆ తర్వాత ఫైనాన్షియల్గా నష్టపోయారు, తినడానికి తిండి దొరకడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటర్ బాటిల్స్ కూడా ఒక రేంజ్లో డబ్బులు చెల్లించాల్సి వచ్చేది, డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది. అలాంటి స్టేజ్ దారిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అనవసరమైనటువంటి యాక్షన్స్ తీసుకోవటం, అనవసరంగా వైమానిక దాడులతో ఫైటర్ జెట్స్ అలాగే బాంబులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది ప్రస్తుతం అయితే లేవనెత్తాల్సినటువంటి అంశం. అక్కడ పాకిస్తాన్ పౌరులు మాట్లాడాల్సినటువంటి అంశం అనుకోవచ్చు మనం. ఎందుకు పాక్ సైన్యం ఇలా వ్యవహరిస్తోంది, పాకిస్తాన్ చేస్తున్నటువంటి తీరుపై ఇటు ఇరు దేశాలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకవైపు విసుక్కుంటూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి విసుక్కుంటూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వైఖరి మాత్రం అసలు మారట్లేదు. దేశంలో ప్రపంచ నలుమూలల్లో దేశ విదేశాల్లో జరిగేటువంటి పరిణామాలు, సంఘటనలు, రాజకీయ ప్రతి ఒక్కటి కూడా పాకిస్తాను ప్రతి విషయంలో ఈ జోక్యం చేసుకోవటము, ఎదుటి వాళ్ళ మీద అంతా వేరే దేశాల మీద, వేరే కంట్రీ మీద, వేరే కంట్రీ అక్కడ వాళ్ళ ఏదైతే క్యాంప్స్ ఉన్నాయో వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేసే విధంగా ప్రయత్నించటము, ఇదంతా ఈ ఒక వైఖరిని ప్రదర్శిస్తోందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఆఫ్ఘన్ ఏదైతే ఆఫ్ఘన్లో ఉన్నటువంటి విదేశాంగ మంత్రి ఇక్కడికి భారత్ పర్యటిస్తూ ఉన్నారు. భారత్లో ఉన్నటువంటి ఆయన టూరిస్ట్ మినిస్టర్ కాబట్టి ఆయన బాధ్యతగా అన్ని కంట్రీస్ తిరుగుతూ ఉన్నారు, అన్ని చోట్ల పర్యటిస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను కూడా కలుస్తూ ఉన్నారు. అంటే భారత్ ఒకవైపు టీటీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళు ఇక్కడికి రావడం తప్పుకోలేకపోతుంది. కాబూల్కి సంబంధించిన వాళ్ళని ఎందుకు కాబూల్ని టార్గెట్గా చేసుకుంది, అంటే రాజధాని నగరమైనందువల్ల టార్గెట్ చేసిందా, అసలు ఎందుకు టార్గెట్ చేసింది అని చెప్పి ఒకవైపు ప్రశ్న లేవలెత్తుతూ ఉన్నారు. మరి ఎందుకు
మన పాకిస్తాన్ ఇలా వ్యవహరిస్తోంది? దీనికి సంబంధించి అంటే భారత్తో ఆఫ్ఘన్ స్నేహం ఒకవేళ కుదిరిందని చెప్పి ఇలా అటాక్ చేస్తోందా? ఒకవేళ కి రిటర్న్ వెళ్ళిపోతే ఆఫ్ఘన్ మంత్రి ఎవరైతే ఇక్కడ పర్యటిస్తూ ఉన్నారో రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత ఈ కాల్పులు ఆపుతుందా? ఎందుకు ఇలాంటి తీరు వ్యవహరిస్తోంది? ఈ ఫైటర్ జెట్స్ కోసం ఎందుకు అంత నైట్ టైంలో మనం చూస్తూ ఉన్నాము, ఓవరాల్గా స్క్రీన్ మీద మనం కనిపిస్తూ ఉంది ఫైటర్ జెట్స్ వదలడం కానీ నైట్ టైంలో అంటే స్థానిక నివాసితులు కూడా చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. తెహ్రీక్ తాలిబాన్ టార్గెట్ చేసుకుని ఇలా పాక్ ఫైటర్ జెట్లు బాంబులు వర్షాలు కురిపించడం ఏంటి అనే విధంగా కూడా ఒకవైపు ప్రస్తుతం అయితే ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి తాలిబాన్ ప్రతినిధి ఒకవైపు ప్రకటన చేస్తున్నారు. కానీ మరింత నష్టం జరగకూడదు, ఇంకా ఫైటర్ జెట్స్ అలాంటి ఏదైనా యూజ్ చేస్తే మాత్రం ఊరుకోము అని చెప్పి మరోవైపు దీనికి సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం అంటే ఈ భారత్ ఒకవేళ టూరే కనుక కారణమైతే మాత్రం పాకిస్తాన్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఒకవైపు ఈ కాబుల్కి సంబంధించినటువంటి నగరవాసులు అంటూ ఉన్నారు. అండ్ అలాగే టీటీపీ కూడా చెప్తూ ఉంది. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి మరి ఎవరు రియాక్ట్ అవుతారు, భారత్లో ఉన్నటువంటి ఇక్కడ పర్యటిస్తున్నటువంటి ఆఫ్ఘన్ మినిస్టర్ రియాక్ట్ అవుతారా, అసలు ఏ విధంగా ముందడుగు వేస్తారో మాత్రం చూడాలి. همین کنون جیتای 25 قطعه از کابل را